హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి థియేటర్స్లో ఏ విధంగా దూసుకుపోయిందో చూసాం. దాదాపు 1800 కోట్ల రూపాయలు ప్లస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ సినిమాలో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. సెకండ్ ప్లేస్లో ఉన్న బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. అయితే ఫస్ట్ ప్లేస్లో మనకు తెలుసు దంగల్ సినిమా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది నిలకడగా. అయితే దంగల్ ఎప్పుడు వచ్చింది? దాదాపు కొన్ని సంవత్సరాలు పూర్తయిపోయాయి. దాని తర్వాత దంగల్ రేంజ్లో బాలీవుడ్లో అలాంటి సినిమానే రాలేదు. అయితే పుష్ప 2 బ్రేక్ చేస్తున్న రికార్డులను చూసి బాలీవుడ్లో పెద్దలకి భయం పట్టుకుందో, లేదంటే వాళ్ళకున్న ఒక్క రికార్డు అది కూడా బ్రేక్ చేసేసి ఇండియన్ సినిమాల్లో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుందని భయపడుతున్నారో ఏమో కానీ బాలీవుడ్లో ఉన్న పెద్దలైతే మాత్రం తమ విషయాన్ని అయితే చెబుతున్నారు దక్షిణాది సినిమాలపై. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే తాజాగా హృతిక్ రోషన్ తండ్రి అయినటువంటి ప్రముఖ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ పుష్ప 2 సినిమాపై అలాగే సౌత్ సినిమాలన్నింటిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ అయితే ఏమాత్రం హర్షించదగ్గవి కాదు. సౌత్ సినిమా కానీ సౌత్ సినిమాకు ఆదరించే ప్రేక్షకులు కానీ ఈ మాటలను అయితే ఖచ్చితంగా ఖండించే పరిస్థితి ఉంది. ఒకసారి మన రాకేష్ రోషన్ ఏం మాట్లాడారో మనం చూసుకుంటే, దక్షిణాది సినిమాలు మూస కథలతోనే ఉన్నాయంట. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మూస కథలు గ్రౌండెడ్గానే ఉంటాయంట. గ్రౌండెడ్గా అంటే మూలాలను మర్చిపోకుండా దక్షిణాది సినిమాలు ఉంటాయంట. డిఫరెంట్గా ట్రై చేయడానికి మన దక్షిణాది డైరెక్టర్స్ భయపడుతూ ఉంటారంట. పాత పందాలోనే కొనసాగుతాయంట. అవే పాటలు, యాక్షన్ సీక్వెన్స్లు, డైలాగ్స్, భావోద్వేగాలు, ఏళ్లనాటి ఫార్ములానే మనం ఫాలో అవుతున్నాం కానీ బాలీవుడ్ లాగా డిఫరెంట్గా ట్రై చేయట్లేదు. బాలీవుడ్ లాగా డేరింగ్ డైరెక్టర్స్ ఎవరు కూడా దక్షిణాదిలో లేరు అని చెప్పి రాకేష్ రోషన్ కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఈ క్రమంలో ఆయన ఫస్ట్ కహోనా ప్యార్ హై లవ్ స్టోరీ తీశారు. తర్వాత లవ్ రొమాంటిక్ సైడ్ వెళ్లకుండా కోయి మిల్ గయా అని ఒక కొత్త కథను ఎంచుకొని నేను తీశాను. అలా ప్రతి సినిమాకి మేము వేరియేషన్ చూపిస్తాం. ఒక డిఫరెంట్ జానర్నే సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఎప్పుడు తెలుగు సినిమాలాగా లేదంటే సౌత్ సినిమాలాగా పాత పందాలో మేము వెళ్ళము అని చెప్పి రాకేష్ రోషన్ కామెంట్ చేయడం జరిగింది. అలా కొత్తగా డిఫరెంట్గా చేయాలి అన్నా కూడా ధైర్యం ఉండాలి. అటువంటి డేర్ బాలీవుడ్కి ఉంది, దక్షిణాది సినిమాలకు లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఒకవేళ ఆయన చెప్పిందే కాసేపు మనం నిజం అనుకుంటే తెలుగులో మనం బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ లేదంటే కన్నడలో వచ్చిన కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ 2 కానీ RRR మనకి తెలుగులో వచ్చిన సినిమా కానీ రంగస్థలం కానీ ఇవన్నీ వేటికవే డిఫరెంట్ కదా. రంగస్థలంని RRRతో కంపేర్ చేయగలమా? లేదంటే RRRని బాహుబలితో కంపేర్ చేయగలమా? అంతవరకు ఎందుకు? అర్జున్ రెడ్డి సినిమా ఎంత డిఫరెంట్ మూవీ. వాళ్ళకి నచ్చే కదా కబీర్ సింగ్ మూవీని అదే డైరెక్టర్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి కబీర్ సింగ్ మూవీని రీమేక్ చేయించుకున్నారు. మరి అది అక్కడ కబీర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయింది. అంతేనా? డైరెక్ట్గా మన సందీప్ రెడ్డి వంగాని హిందీలోకి తీసుకెళ్ళి యానిమల్ మూవీతో వాళ్ళు ఎంత పెద్ద హిట్ కొట్టారు. అలాగే ఎన్ని దక్షిణాది సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. హిందీ సినిమాలు కూడా చాలా దక్షిణాదిలో డబ్ అయినప్పటికీ కూడా తెలుగు డైరెక్టర్స్ కానీ లేదంటే నిర్మాతలు కానీ ఏ రోజు కూడా బాలీవుడ్ని కించపరిచే ధైర్యము చేయలేదు, కించపరిచేలా ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఎప్పుడు కూడా తెలుగులో కానీ లేదంటే సౌత్లో కానీ ఒక మంచి సినిమా పెద్ద సినిమా వచ్చినా లేదంటే వాళ్ళ రికార్డులను బ్రేక్ చేసేస్తుందని భయం వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్ ఏదో ఒకటి ఇసురుతూ ఉంటారు. గతంలో కల్కి విషయంలో కూడా ప్రభాస్ని జోకర్ని ప్రస్తావిస్తూ అక్కడున్న ఒక బాలీవుడ్కి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తే ఆయన కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయన మీద దుమ్మెత్తిపోవడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ కూడా బాలీవుడ్లో ఉన్న వాళ్ళు మారలేదు. రాకేష్ రోషన్ ఎంత పెద్ద దర్శక నిర్మాత, అలాగే హృతిక్ తండ్రిగా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హృతిక్ రోషన్ ఆయన తలుచుకుంటే ఆయన అన్నట్టు డిఫరెంట్ జానర్స్లో సినిమాలు చేస్తుంటే ఈరోజు స్టార్ హీరోల్లో ఒకరిగా ఉండేవారు. హృతిక్ రోషన్ ఏమైనా డిఫరెంట్గా సినిమాలు చేశారా? మనకు తెలుసు ఆయన చేసిన కోయి మిల్ గయా కానీ క్రిష్ కానీ క్రిష్ 2 కానీ ఇదంతా ఒక సిరీస్ అయి ఉండొచ్చు. కానీ 3 సినిమాలు ఒకే పందాలు ఒకే యాక్షన్ ఎందుకు చేశారు? ఎందుకు డిఫరెంట్గా చేయలేకపోయారు? అంతేకాకుండా హృతిక్ రోషన్ ఒకవేళ డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తుంటే ఆయన హిందీలోనే కాదు తెలుగులో కూడా టాప్ హీరో అయి ఉండేవారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బాహుబలి సినిమా కోసం ఫస్ట్ రాజమౌళి హృతిక్నే సంప్రదించారంట. కానీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల బాహుబలి అలాంటి ఒక సినిమాని ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. లేదంటే ఆయన తెలుగులో కూడా స్టార్ అయి ఉండేవారు కదా. అంతేనా? హిందీలో కూడా టాప్ మూవీస్ని హృతిక్ రోషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. లగాన్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. లగాన్ మూవీతో అమీర్ ఖాన్ సూపర్ స్టార్ అయిపోయారు. ఆ మూవీని కూడా హృతిక్ రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా దిల్ చాహతా హైలో మనకి తెలుసు ఫర్హాన్ అఖ్తర్ ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ. ఈ మూవీలో అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీ ఖాన్ నటిస్తే అక్షయ్ ఖన్నా పాత్ర మనకి ఇక్కడ హృతిక్ వచ్చింది. బట్ హృతిక్
ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే రంగ్ దే బసంతి ఎంత మంచి సినిమా, ఎంత డిఫరెంట్ మూవీ ఆయన అన్నట్టే మరి రంగ్ దే బసంతి సినిమాని ఎందుకు హృతిక్ రోషన్ సెలెక్ట్ చేసుకోలేకపోయారు? రంగ్ దే బసంతిలో సిద్ధార్థ్ క్యారెక్టర్ ఒక ఎపిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ హృతిక్ వచ్చినప్పుడు కూడా హృతిక్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మైహునా సినిమాలో కూడా సపోర్టింగ్ రోల్. మైహునా ఎంత పెద్ద హిట్ అయింది. షారుఖ్ ఖాన్ మూవీస్లో ది బెస్ట్ మూవీ మైహునా. ఆ మూవీలో సపోర్టింగ్ రోల్ కూడా హృతిక్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలాగ దాదాపు 5 సినిమాలు బెస్ట్ మూవీస్ రిజెక్ట్ చేశారు హృతిక్ రోషన్. అందుకే బాలీవుడ్లో చెప్పుకోదగ్గ హీరోల్లో ఆయన ఒక్కరిగా ఇప్పుడు లేరు. అంతెందుకు, ఇప్పుడు మనం చూసుకుంటే RRR సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ లేదంటే RRR సినిమాకి వచ్చిన బజ్ని చూసే కదా ఇప్పుడు హృతిక్ సినిమాలో వార్ 2కి ఎన్టీఆర్ని విలన్గా ఆ సినిమాకి తీసుకోవడం జరిగింది. మరి సౌత్ హీరోలను ఎందుకు హిందీలోకి రమ్మని అడుగుతున్నారు? మహేష్ బాబును కానీ లేదంటే ఇప్పుడు పుష్ప 2 వచ్చాక తాజాగా అల్లు అర్జున్ను సంజయ్ లీలా బన్సాలి ఎందుకు కలవాల్సి వచ్చింది? ఒకవేళ సౌత్ సినిమా అలాగే మూస పద్ధతిలో ఉంటే ఈరోజు ఈ రేంజ్లో సౌత్ హీరోలు కానీ లేదంటే సౌత్ సినిమా కానీ ఉండేది కాదు. ఆస్కార్ లెవెల్కి వెళ్ళుండేది కాదు ఒక తెలుగు సినిమా. సో ఏమాత్రం రాకేష్ రోషన్ మాట్లాడే మాటలు అయితే హర్షించదగినవి కాదు అని చెప్పి సౌత్ పీపుల్ అంతా కలిపి చెప్తున్న ఒకే మాట ఇది. వారి ద్వారా నేను చెప్తున్నాను అనుకోండి, కానీ రాకేష్ రోషన్ చెప్పిన మాటలు అయితే హర్షించదగినవి కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా కొత్త పాత అనేది కాదు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాయే మంచి సినిమా. అది ప్రేక్షకుడికి నచ్చడం అనేది ఇంపార్టెంట్. అది నచ్చినప్పుడు అది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది.